రాష్ట్రాల నీటి పంచాయతీ కాసేపట్లో జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏపీ తెలంగాణ సీఎంల భేటీ. ఏపీలో క్రీడాభివృద్ధికి నిధులు ఇవ్వండి, కేంద్ర మంత్రి మాండవీయను కోరిన సీఎం చంద్రబాబు. కూటమి పాలనతో ఏపీలో భయానక పరిస్థితులు, రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్న జగన్. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ను పరిశీలించిన కోమటిరెడ్డి, దసరా నాటికి పనులు పూర్తి చేస్తామన్న మంత్రి. సిపిఐ నేత చందు హత్య కేసులో ముమ్మర దర్యాప్తు, ఎఫ్ఐఆర్లో 9 మంది పేర్లు చేర్చిన పోలీసులు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలను వేధిస్తున్నారు, కోల్కతాలో సీఎం మమతా బెనర్జీ నిరసన ర్యాలీ. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని ప్రధానికి రాహుల్ లేఖ. రాజ్యసభకు ఎంపికైన కమల్ కు రజనీకాంత్ అభినందనలు, నా కొత్త జర్నీని మిత్రుడితో పంచుకున్నానన్న ఎంఎన్ఎం చీఫ్. డబ్బులతో రక్తాన్ని కొనలేరు, బ్లడ్ మనీకి అంగీకరించబో, నిమిషకు ఉరిశిక్ష పడాల్సిందేనంటున్న బాధితుడి కుటుంబం. తిరువనంతపురంలో బీజేవైఎం ఆందోళనలతో ఉద్రిక్తత, మేయర్ రాజీనామా చేయాలంటూ కార్యాలయం ముట్టడి. ఢిల్లీలో భారీ వర్షం స్తంభించిన జనజీవనం. ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ షాక్, లార్డ్స్ టెస్టులో స్లో ఓవర్ రేట్పై 10% జరిమానా.